బ్రేకింగ్ న్యూస్ తో స్టార్ట్ చేద్దాం. టాలీవుడ్ లో కార్మికుల సమ్మెపై ఈ రోజు సాయంత్రం 4 గంటలకు చిరంజీవిని కలవనున్నారు ఫెడరేషన్ నాయకులు. ఇప్పటికే సినీ కార్మికులు సమ్మె చేస్తూ 15 రోజులైపోయింది. ఫెడరేషన్ ఆఫీస్ లో 24 క్రాఫ్ట్స్ నాయకులు కూడా అందరూ సమావేశమై చర్చించారు. 13 యూనియన్ల నేతలు సభ్యులు సమావేశంలో సినీ కార్మికుల వేతనాల అంశంపైనే మాట్లాడారు. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న చిరంజీవికి తమ కష్టాలను ఫెడరేషన్ చెప్పుకోనుంది. రేపు మళ్లీ 24 క్రాఫ్ట్స్ నేతలందరితో కలిసి ఓ జనరల్ బాడీ మీటింగ్ ని ఏర్పాటు చేయనుంది ఫెడరేషన్. మెగాస్టార్ చిరంజీవిని కలిశాక తమ నిర్ణయాన్ని ఫెడరేషన్ సభ్యులు ప్రకటిస్తారు. జనరల్ బాడీ మీటింగ్ తర్వాత వేతనాలు పెంచకపోతే ఆ తదుపరి కార్యాచరణ ఏంటి అన్నది ప్రకటిస్తామంటూ ఇటు సినీ కార్మిక సంఘాలు కూడా చెప్తూ ఉన్నాయి. మా ప్రతినిధి విజయ్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. విజయ్, ప్రస్తుతం 15 రోజులవుతోంది సినీ కార్మికులందరూ కూడా సమ్మె బాట పట్టి. ఇవాళ సాయంత్రం ఏమన్నా ఒక తెరపడే అవకాశం ఉందా? సుమతి, అయితే గత 2 వారాలుగా కూడా సుమారుగా 2 వారాల పైనే అయింది యొక్క కార్మికులందరూ కూడా సినీ కార్మికులందరూ కూడా సమ్మె బాట పట్టి అయితే వాళ్ళ వేతనాల పెంపు విషయంలో అయితే ఈ యొక్క సమ్మె అయితే కొనసాగుతూ ఉంది. ఈరోజు ఇటు యూసఫ్గూడలో ఉన్నటువంటి ఫెడరేషన్ తెలుగు చలనచిత్ర యూనియన్స్కి సంబంధించినటువంటి ఆ ఫెడరేషన్ ఆఫీస్లో కూడా ఒక మీటింగ్ అయితే నిర్వహించారు. ఇందులో సుమారుగా 13 యూనియన్కు సంబంధించినటువంటి నేతలు అలాగే సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. అయితే రేపు మరొకసారి కూడా ఇటు 24 క్రాఫ్ట్స్ కు సంబంధించినటువంటి అన్ని యూనియన్స్ కు సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా ఒక జనరల్ బాడీ మీటింగ్ అయితే ఏర్పాటు చేయనున్నారు. ఆ జనరల్ బాడీ మీటింగ్ తర్వాత అయితే తదుపరి కార్యాచరణను కూడా వెలువరించనున్నారు. అయితే ఈ రోజు సాయంత్రము ఇటు ఫెడరేషన్ సభ్యులు కొంతమంది ముఖ్య నాయకులు అయితే ఇటు మెగాస్టార్ చిరంజీవిని కూడా కలవనున్నారు. అయితే నిన్న కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా అటు చిరంజీవిని కలవడంతో పాటు ఈ రోజు అయితే ఫెడరేషన్ నాయకులు అలాగే ఇతర ముఖ్య నేతలు అయితే కలవనున్నారు. అయితే ముఖ్యంగా ఈరోజు చిరంజీవి గారు చెప్పేటువంటి ఏదైతే కార్మికులకు సంబంధించినటువంటి అంశాలపైన తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి కూడా అటు చిరంజీవి గారితో ఫెడరేషన్ నాయకులు అయితే చర్చించున్నట్టుగా తెలుస్తా ఉంది. నిర్మాతలందరూ కూడా వేతనాలు పెంచే ప్రసక్తి లేదు, ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ చాలా కష్టాల్లో ఉంది, ఇంకా మోయలేని భారం అవుతోంది అంటున్నారు. మధ్య మార్గంగా ఏమైనా సూచనలు చేసే అవకాశం ఉందా? అలాగే సినీ కార్మికులు చెప్తున్నారు ఒకవేళ మాకు కనుక ప్రాపర్ గా ఏమీ రాకపోతే మేము తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే సినిమాల్ని ప్రజెంట్ మనం చూసినట్లయితే సుమారుగా 5 కోట్ల రూపాయల వరకు ఉన్నటువంటి సినిమాల్ని చిన్న సినిమాలుగా చూస్తూ ఉన్నారు. అయితే ఇటు 5 కోట్ల బడ్జెట్ దాటి 10 కోట్లు అంతకు పెరిగినటువంటి అంతకంటే పెద్ద బడ్జెట్ ఉంటే కనుక దాన్ని పెద్ద సినిమాలుగా కూడా చూస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు చిన్న నిర్మాతలు అటు పెద్ద నిర్మాతలు ఇద్దరు కూడా తమ కష్టాన్ని తమ యొక్క కష్ట నష్టాలతో పాటు తమ బాధను కూడా అర్థం చేసుకోవాలంటూ ఇటు సినీ కార్మికులు అయితే చెప్తా ఉన్నారు. మరొక పక్క చిన్న నిర్మాతలందరూ కూడా గతంలో ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో దాని ప్రకారమే మాకు సుమారు అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. బ్రేకింగ్ అందుతోంది మనకు.